కరెస్పాండెంట్ ఝాన్సీ గారు, ప్రిన్సిపల్ చిరంజీవి గారు, మేనేజ్మెంట్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, వండర్ఫుల్ పేరెంట్స్ అండ్ టు ది వండర్ఫుల్ స్టూడెంట్స్ ఆఫ్ ఐకాన్ గ్లోబల్ స్కూల్, అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఝాన్సీ గారికి చాలా థ్యాంక్స్. నేను ఇంతకుముందు ఎగ్జాక్ట్గా ఒంగోలు ఎప్పుడు రాలేదు. నాకు తెలిసి ఒంగోలు మెమరీ ఏంటంటే, ఇంటర్లో మాది కడప ప్రొద్దుటూరు, అక్కడి నుంచి విజయవాడ ఇంటర్కి చదువుకోవడానికి పోయేటప్పుడు బస్ తీసుకుంటే మధ్యాహ్నం భోజనం కోసం బస్సు ఒంగోలు ఆగేది. సో ఒంగోలులో భోజనం చేసి ఫార్వర్డ్ టు విజయవాడ. సో నాకు తెలిసిన ఒంగోలు అదొకటే. కానీ మీరు ఆల్మోస్ట్ 5 monthsగా నాకు మెసేజ్ పెట్టారు, ఇలా స్కూల్లో స్పోర్ట్స్ డే ఉంది, తర్వాత స్కూల్ డే ఉందనేసి. స్పోర్ట్స్ డేకి రాలేకపోయాను, బట్ ఐఎమ్ గ్లాడ్ ఐవ్ కమ్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ టు ఒంగోల్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. నాకు ఒక మంచి మెమరీ. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా స్కూల్ డే ఇన్విటేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. దానికి ఒక కారణం ఉంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఆ స్కూల్ డే ట్రెడిషన్ని మీరు కంటిన్యూ చేస్తున్నందుకు ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే చాలా స్కూల్స్ వచ్చేసి స్కూల్ డే ట్రెడిషన్ ఆపేసాయి. స్పోర్ట్స్ డే ట్రెడిషన్ ఉండదు, స్కూల్ డే ఉండదు. దానికి కారణం కొంచెం పేరెంట్స్ని కూడా చెప్పచ్చు. నేను కూడా ఒక పేరెంట్నే, నాకు 2 పిల్లలు ఉన్నారు. మనం ఏం చేస్తామంటే, స్కూల్ డే ఎందుకు, స్కూల్ డేకి మళ్ళీ ఒక వారం రోజులు క్లాసెస్ పోతాయి, 10 రోజులు క్లాసెస్ పోతాయి, స్కూల్ డే వల్ల ఏమొస్తుంది, దాని బదులు కొంచెం క్లాసెస్ చెప్తే బాగుంటుంది కానీ చాలా అనుకుంటాం. కానీ స్కూల్ డే అనే ఒక కాన్సెప్ట్ వల్ల ఎక్కడో ఉన్న ఒక చిన్న అబ్బాయికి మనసులో బాగా చదవాలనే ఆలోచన వస్తే మీరు ప్రాబ్లం నమ్మకపోవచ్చు, అది నా విషయంలో జరిగింది. ఎట్లా జరిగిందంటే, మా నాన్న నన్ను ఒక స్కూల్లో ఎల్కేజీలో చేర్పించాడు. మనందరికీ తెలుసు, ఎల్కేజీ నుంచే పేరెంట్స్కి ఒక టెన్షన్ ఉంటుంది, పిల్లలు బాగా చదవాలని. ప్లస్ మా అమ్మ నాన్నకి ఏంటంటే, నేను బాగా చదవాలి, ఒక పెద్ద ఉద్యోగం రావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావాలని ఎప్పటి నుంచో వాళ్ళకి మనసులో ఉండింది. వాళ్ళకు చదువుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి. సో నన్ను ఎల్కేజీలో జాయిన్ చేశారు. అప్పుడు ఒక ఎగ్జామ్ ఉండేది, మొత్తం ఫైనల్ ఎగ్జామ్ ఒకటే ఉండేది ఎల్కేజీలో. నేను పెద్దగా పర్ఫామ్ చేయలే. ఏదో మొత్తం 40 మంది క్లాస్లో ఉంటే 25వ ర్యాంకు 30 ర్యాంకు ఏదో వచ్చింది. మా అమ్మ నాన్నకి టెన్షన్ వచ్చింది, ఎట్లా వీడు 40 మందిలో 30 ర్యాంక్ వస్తే రేపొద్దున ఐఏఎస్ ఎట్లా అవుతాడని ఒక టెన్షన్ వచ్చింది వాళ్ళకి. సో ఏం చేసినారంటే, యూకేజీలో ట్యూషన్ చేర్పించారు. కాబట్టి ట్యూషన్ టీచర్ సీరియస్గా తీసుకొని నాకేదో చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఏదో దేవుని దయ వల్ల అప్పుడు హాఫ్ ఇయర్లీ అండ్ ఫైనల్ ఉండేది. హాఫ్ ఇయర్లీలో టాప్ 10లో ఏదో ర్యాంక్ వచ్చింది. సమ్హౌ యూకేజీలో థ్యాంక్స్ టు టీచర్, నాకు ఆ టీచర్ పేరు కూడా ఇప్పటికీ బాగా గుర్తు, రమణమ్మ టీచర్ అనేసి, నాకు ఫస్ట్ ట్యూషన్ చెప్పి నాకు చదువు చెప్పిన టీచర్. ఆవిడ పుణ్యమ అనేసి నాకు యూకేజీలో ఫైనల్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా అమ్మ నాన్నలకు ఒక ధైర్యం వచ్చింది, అట్లీస్ట్ వీడు ఏదో ఐఏఎస్ అయితే ట్రై చేయగలడు అనేసి. ఆ యూకేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు ఫస్ట్ స్టాండర్డ్లో ఇట్లా ప్రైజెస్ ఇచ్చారు. మీరు ఇందాక ప్రైజెస్ ఇచ్చినట్టు నాకు ఒక చిన్న కప్ ఇచ్చారు. ఒక చీఫ్ గెస్ట్ని పిలిచి స్టేజ్ మీద పిలిచి దానికి చాలా పెద్ద ప్రాక్టీస్ చేయించారు, ఎట్లా నడవాలి, ఎలా దండం పెట్టాలనేసి. సో ఆ కప్ ఇచ్చారు. నా జీవితాన్ని ఆల్మోస్ట్ మలుపు తిప్పిన ఒక చిన్న కప్, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది భద్రంగా. అది ఎందుకంటే ఆ కప్ ఎప్పుడు నేను చాలా భద్రంగా టీవీ పైన పెట్టుకునేటోని. చిన్న టీవీ ఉండే, దాని మీద పెట్టుకొని ఎవరన్నా ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకి చూయించుకునేటోని, చూడు నాకు ప్రైజ్ వచ్చింది, నాకు కప్ వచ్చిందని. అంటే నేను నేర్చుకుంది ఏంటంటే, ఆ టైంలో మనం బాగా చదివితే, మనం బాగా కష్టపడితే మనకు ఒక రికగ్నిషన్ వస్తుంది. మనల్ని 10 మంది చూసి వీడు బాగా చదువుతున్నాడు అంటాడు, వీడు బాగా మంచి స్టూడెంట్ అంటాడు అనే ఒక సీడ్ ఆఫ్ థాట్ అనేది నాకు ఆ టైంలో వచ్చింది. సో అందుకే ఎవరన్నా, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు తమిళనాడులో స్కూల్ డేకి పిలిస్తే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా 9 out of 10 times పోతానే ఉంటాను. బికాస్ సమ్వేర్ ఇట్ విల్ గివ్ అ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ టు పీపుల్ అరౌండ్ అనేసి ఒకే ఒక ఉద్దేశంతో. సో స్కూల్ డేస్ ఆర్ ఆల్వేస్ పర్సనల్లీ ఇన్స్పిరేషనల్ టు మీ అండ్ ఐ రిక్వెస్ట్ ఐకాన్ గ్లోబల్ స్కూల్, మీరు వేరే ఏ ప్రోగ్రామ్ చేసినా చేయకపోయినా స్కూల్ డే ఖచ్చితంగా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నేను ఇప్పటివరకు కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా చూశాను. మై కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ద డాన్స్ టీమ్. ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ, వెల్ కొరియోగ్రఫీ. ఎంత కష్టమో నాకు తెలుసు ఆ ఏజ్ పిల్లల్ని రెడీ చేసి డాన్స్ చేయించడము. అండ్ టు ద పేరెంట్స్, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని ఆ క్లాసెస్కి పంపించినందుకు. నేను వాట్ ఎవర్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈరోజు నేను ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి మీకు చెప్పదలుచుకుందంతా నా జీవితం నుంచి నేను నేర్చుకుంది, నేను చూసింది. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా. మా నాన్న ఒక వ్యవసాయి, మొన్నటి వరకు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. ఒకే ఒక పంట. మా అమ్మ నాన్నకి పెద్దగా ఆ టైంలో ఉన్న పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయారు. నాన్న 8వ తరగతి చదివి ఆపేశారు.
అమ్మ 5వ తరగతి వరకు చదివేసి ఆపేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. నాన్నకేంటంటే మా అమ్మ నాన్నకి మాకు రాని చదువు మా పిల్లలకి రావాలి, నా కొడుక్కి రావాలి, నా కూతురికి రావాలి, ఒకే ఒక ఉద్దేశంతో పల్లె నుంచి వచ్చి ప్రొద్దుటూరు రౌండ్లో సెటిల్ అయ్యి మా నాన్న అంటే మీకు తెలిసిందే మన సైడు అంటే మా సైడ్ ముఖ్యంగా ఒక పంట పండడమే పెద్ద విషయం. ఒక పంట కొన్నిసార్లు ఏదన్నా కరువు వచ్చిందంటే అది కూడా పోతుంది. సో వాళ్ళు ఏంటంటే అది సరిపోదని చెప్పి మా నాన్న ఒక బట్టల దుకాణంలో గుమస్తాగా చేరాడు. ఒక 30 సంవత్సరాల ముందు, నేను చెప్పే మాట 30 సంవత్సరాల ముందు. సో చదివించి ఎట్లయినా సరే చేస్తూ చదివించి ఎట్లయినా బాగా చదివించాలని చెప్పి ఒక కాన్వెంట్ స్కూల్లో నన్ను చేర్పించారు. సెయింట్ జోసెఫ్స్ అనే కాన్వెంట్ స్కూల్లో. మా నాన్నకి ఎట్లా వచ్చిందో థాట్ నాకు తెలియదు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ని చూసి ఏ జిల్లా కలెక్టర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో నాకు తెలియదు. ఒక 4వ తరగతి 5వ తరగతి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మా నాన్న ఒకటే చెప్పడం మొదలుపెట్టాడు, బాగా చదువుకోవాలి, ఐఏఎస్ అవ్వాలని. ఎవరన్నా స్కూల్లో ఎప్పుడైనా అడిగితే టీచర్లు 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఏమవుతావు అంటే నేను 5th 6th నుంచి ఐఏఎస్ అవుతా అని చెప్పేటోండి. ఐ డోంట్ నో వై ఇట్ వెంట్ ఇన్ టు మై మైండ్. సో ఎక్కడో ఒక మారుమూల ఒక ఊర్లో ఒక వ్యవసాయ కుటుంబంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో చదువు అంతగా అబ్బని ఒక తల్లిదండ్రులకి కేవలం తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఒకే ఒక పట్టుదల ఉన్న తల్లిదండ్రులకి పుట్టి ఈరోజు మీ ముందు ఐఏఎస్గా నిలబడినా అంటే అది కేవలం మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి అనుకోండి, ఏమైనా అనుకోండి. నేను చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, మనము పిల్లలకి ఇవ్వాల్సింది, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది అఫ్కోర్స్ ఆశ ఉంటుంది, వాళ్ళకి ఏదో మంచి బిల్డింగ్లు ఇవ్వాలి, లేదంటే ఆస్తులు కూడా పెట్టాలి, లేదంటే వేరే ఇంకోటి ఇవ్వాలి ఉంటుంది. నాకు తెలిసి మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువును మించిన ఆస్తి ఎన్నైనా ఉండొచ్చు, వేరే ఆస్తులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ చదువు తర్వాతే ఏదైనా ర్యాంకింగ్ వస్తుంది. అంటే ఈ జర్నీలో ఈ 38 ఏళ్ళ నా జర్నీలో నేను చూసినదే మీకు చెప్పబోతాను. ఒక 5 విషయాలు నా జీవితం నేను చూసింది, నా తల్లిదండ్రులు నాకు నేర్పించింది, నా చుట్టూ వాళ్ళు నాకు నేర్పించింది మీకు చెప్పదలుచుకున్నాను. పేరెంట్స్కి ముఖ్యంగా, ఎందుకంటే స్కూల్ డే అంటే పిల్లలు జనరల్గా ఏదో ఒక మూడ్లో ఉంటారు. పేరెంట్స్ ఖచ్చితంగా కూర్చుని వాళ్ళ పిల్లల కోసం వింటారు. కాబట్టి నేను చెప్పేది ముఖ్యంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కానీ నేను నమ్ముతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము నమ్మాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యూనిక్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ స్పెషల్. యువర్ డాటర్, యువర్ సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఫస్ట్ మనము మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని నమ్మాలి, వాళ్ళల్లో ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి అని నమ్మాలి. ఏమవుతుందంటే జనరల్గా క్లాస్ రూమ్లో ర్యాంక్స్ ఉంటాయి, 1st ర్యాంక్ 30th ర్యాంక్ అని. ఒక గ్రెడేషన్ కోసం, ఒక ప్రోగ్రెస్ కోసం ర్యాంక్స్ తప్ప ఎల్కేజీలోనో ఫస్ట్ స్టాండర్డ్లోనో ఫస్ట్ ర్యాంక్ వస్తే జీవితం అంతా ఫస్ట్ ర్యాంక్ అవుతాడు, లేదంటే ఎల్కేజీలోనో లేదంటే ఫస్ట్ స్టాండర్డ్లోనో 2nd స్టాండర్డ్లోనో 30వ ర్యాంక్ వస్తే వాడి జీవితంలో ఎదగడు అనేది చాలా తప్పు. అది మీరే చూసుంటారు, మన లైఫ్లో చూసాను. నేను ఇంత చదువుకుని వచ్చి నేను ఈరోజు ఎంత బాగున్నానో నాతో పాటు లాస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి కూడా ఇక్కడ బెంగళూరులో ఐటీలో నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. సో జీవితంలో మనం ఫస్ట్ నమ్మాల్సింది, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ, ఇస్ దాట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్. ఆ నమ్మకమే లేకపోతే మా నాన్న ఎక్కడో ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ మనది, వీడికి ఎందుకు ఐఏఎస్ చేయించాలనే థాట్ మా నాన్నకు వచ్చేది కాదు. ఎక్కడో మా నాన్నకి నా మీద నమ్మకం, చదువుకుంటే వీడు ఐఏఎస్ అవుతాడనే ఒక నమ్మకం. సో మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది మన పిల్లలు, మన ఇంట్లో పిల్లలు మన నిజమైన ఆస్తి, వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ స్పెషల్ అనేసి. అండ్ సెకండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, జనరల్గా నేను చూసేది, నేను ఎక్కడ పోయినా చెప్పేది, టీచర్స్ కావచ్చు కొన్నిసార్లు, లేదంటే పేరెంట్స్ కానీ మనము కంపేర్ చేస్తూ ఉంటాం చాలా ఈజీగా. ఇంట్లో 2 ఉంటే అక్కని చూసి నేర్చుకో, తమ్ముని చూసి నేర్చుకో అంటాం. లేదా పక్కింట్లో పిల్లలకు చెప్పి వాడు చూడు ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడో, వీడి చూడు ఎంత ర్యాంక్ వస్తూ ఉందో అని. నాకు తెలిసేది అన్నెసెసరీ. దయచేసి ఆ తప్పుడు ఎప్పుడు చేయొద్దు, ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే నాకు తెలిసి ఏ చైల్డ్ ఇంకో చైల్డ్తో కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాడిని చూసి బాగా చదువుకుంటే వీడు వాడిలాగా బాగా చదువుకుంటాడు తప్ప వాడికున్న వేరే టాలెంట్ బయటకు రాకపోవచ్చు కదా. దేర్ మైట్ బి ఎ చెస్ ఛాంపియన్ ఇన్సైడ్ హిమ్, దేర్ మైట్ బి ఎ సచిన్ టెండూల్కర్ ఇన్సైడ్ హిమ్, దేర్ మైట్ బి సమ్ సూపర్ స్టార్ ఇన్ హిమ్, దేర్ మైట్ బి అ డాన్సర్ ఇన్ హిమ్. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక క్లోన్ సిస్టమ్ని తయారు చేస్తున్నాం. వీడిలాగానే అందరూ ఉండాలి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిలాగానే బాగా ఉండాలి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పాపలాగా డిసిప్లిన్గా ఉండాలని. అండ్ దట్స్ వేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ షుడ్ స్టాప్. అండ్ పేరెంట్స్ మిగ ముఖ్యంగా పెద్ద కొంపలు మునిగింది ఏం లేదు. మీ పిల్లోడికి ఒక 10వ ర్యాంకు 20 ర్యాంకు వస్తుందంటే టెన్షన్ ఏం తీసుకోవద్దు. చదువుతున్నాడా, డిసిప్లిన్ ఉందా, జీవితంలో మనము తనకి హెల్ప్ చేస్తున్నామా, ఎదగాలనే ఆశయం ఉందా, ఏదో టాలెంట్ ఉందా, అది ఉంటే చాలు. నేను చెప్పినట్టు నాతో పాటు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేటోడు, వాళ్ళమ్మ వాడికి కొంచెం మార్క్స్ సరిగా వచ్చేవి కాదు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా కూడా నన్ను చూపించి వీనికి చెప్పు మేఘనాథ్ బాగా చదివించు. నేను అనేటు చదువుతాడంటే వాడు ఏదో రోజు వాడికే టర్నింగ్ పాయింట్ వస్తుందని. యూ వోంట్ బిలీవ్, అప్పుడెప్పుడో ఫెయిల్ అయిన వాడు తర్వాత డాక్టర్ అయ్యాడు. ఈరోజు వాళ్ళమ్మ ఇప్పుడు అంటుంది, వీడిని నేను ఒకరోజు ఫెయిల్యూర్గా చూసేటోడిని, ఈరోజు వీడు డాక్టర్ అయినాడని.
సో ఏ మనిషికి ఎక్కడ టర్నింగ్ పాయింట్ వస్తుందని ఎవరికి తెలియదు. అండ్ ఎవ్రీ వన్ ఫైండ్స్ దేర్ ఓన్ కాలింగ్. అది మీ జీవితంలో జరిగి ఉంటుంది, నా జీవితంలో కూడా జరిగింది. ప్రాబబ్లీ 12th వరకు బాగా చదివినోడు డిగ్రీలో బాగా చదవచ్చు, డిగ్రీ వరకు సూపర్గా చదివినోడు తర్వాత ఫెయిల్ అవ్వచ్చు. సో ఇది మనం కళ్ళ ముందు జరిగింది. సో పిల్లల్ని ఏ రోజు మనం ఎవరితో కంపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన పిల్లలకి ఎప్పుడు చెప్పాల్సింది, చాలామంది అడుగుతూ ఉంటారు సక్సెస్కి ఏంటి కారణం అని. మీకు తెలిసిందే, నాకు తెలిసి నేను నమ్మేది, నాకు తెలిసి సక్సెస్కి ఒకటి, ఇట్స్ హార్డ్ వర్క్. మనం ఏ ఫీల్డ్ అయినా ఉండొచ్చు, ఏ పనైనా చేస్తూ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పిల్లలకి మనం నేర్పించాల్సిందంటే జీవితంలో ఎదగడానికి వేరే షార్ట్ కట్స్ ఏమీ లేవు, ఉన్నా కూడా ఇవి ఉపయోగపడవు. మనకు ఒక గోల్ ఉంది, దానికోసం కష్టపడ్డాం తప్ప వేరే ఏ షార్ట్ కట్ లేదు. దట్స్ ఓన్లీ షార్ట్ కట్ టు సక్సెస్. నార్మల్గా కొంచెం డబ్బులు ఉన్న తర్వాత మనం చాలా చెప్తా ఉంటాం, పర్లేదు ఏమీ చదవాల్సిన అవసరం లేదు, లేదంటే ఇది చేయాల్సిన అవసరం లేదు, అది చేద్దాం అని. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా, ఇప్పుడు నేను ఐఏఎస్ అయ్యాను, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా ఐఏఎస్ ఆఫీసర్గా తమిళనాడులో పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజుకి నేను కష్టపడాలి. ఐఏఎస్ వచ్చింది కదా అని ఊరికే కూర్చుంటే రేపొద్దున వేరే మంచి పోస్టింగ్ ఇవ్వరు. ఈ రోజుకి కాంపిటీషన్లో కష్టపడితేనే తప్ప ఆ రికగ్నిషన్ ఉండదు. సో పిల్లలకి మనం నేర్పించాల్సిన ఫస్ట్ క్వాలిటీ దట్ దే షుడ్ వర్క్ హార్డ్. వాళ్ళకి కావాల్సిన జీవితంలో వాళ్ళు కష్టపడి తెచ్చుకోవాలనే ఆ నమ్మకాన్ని మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్గా చెప్పాలనుకున్న ఒక లెసన్. మన పేరెంట్స్గా ఎప్పుడూ మనసులో టెన్షన్ ఉంటుంది, మన పిల్లోడికి సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి. ఇంకా ఇప్పుడు మీరు 6th 7th వరకు ఉన్నారు, 10th క్లాస్ వరకు కానీ, లేదంటే ఇంటర్ పోయినప్పుడు కానీ 10thలో ఎన్ని మార్క్స్ వస్తాయి, 8th నుంచి వాళ్ళని ఆ కోచింగ్ అని చేర్పిస్తూ ఉంటాము. కొంచెం మార్క్స్ బాగా రాకపోతే తిడతాము, కొన్నిసార్లు కొడతాము, కోపడతాము, టెన్షన్ పడతాము, ఏదో అయిపోతాం, ఇన్ని పడతాం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా నాకు తెలిసి ఈ ప్రపంచంలో, లెట్ మీ టెల్ యూ అగైన్, నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్ చూడని సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడూ లేడు. మీరు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకున్నా కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ దాటి వచ్చాడు కాబట్టి ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అవుతాడు. నాకు బాగా గుర్తు, నేను ఇంటర్మీడియట్ విజయవాడలో శ్రీచైతన్యలో చేరాను. 10th వరకు బాగా చదివేటోని, సమ్హౌ నాకు ఇంటర్మీడియట్ సెట్ కాలేదు. ఎంపీసీ తీసుకోమన్నారు, తీసుకున్నా, నాకు సెట్ కాలేదు. నాకు బాగా గుర్తు, ఒకరోజు మా క్లాస్ ట్యూటర్ వచ్చేసి ఎగ్జామ్స్ కొద్ది రోజుల ముందు నా దగ్గరికి వచ్చినాడు. నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, నువ్వు అసలు 11th పాస్ అవుతావా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అవుతావా అని అన్నాడు. నాకు మనసు చాలా కష్టమైంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ రిజల్ట్స్ వచ్చాయి, 470కి వచ్చేసి నాకు 419 ఏమో వచ్చాయి. నాకు బాగా గుర్తు. నా దృష్టిలో చెడ్డ మార్క్స్ ఏం కాదు, అవి డీసెంట్ మార్క్సే. కానీ మా ఊర్లో అందరూ ఏమనుకున్నారంటే 10thలో 551 వచ్చినోడికి 470కి వచ్చేసి 450-20 వస్తాయి అనుకో. నాకు రాలేదు. నేనేం చేశాను అంటే, ఆ రోజు నాకు బాగా గుర్తు, మా ఫ్రెండ్స్ ఏదో ఇంటికి వచ్చి వీడికి ఎన్ని మార్కులు వస్తాయని అడగడానికి వచ్చింటే నేను ఇంట్లో లేనని పంపించాను, మా అమ్మతో చెప్పించాను. ఆ రోజు రాత్రి మా అమ్మ నాన్న కూర్చోబెట్టి నాకు నేర్పించిన, ఈ రోజుకు గుర్తున్న లెసన్ అదొకటే. జీవితంలో అందరూ ఓడిపోతారు, ఓడిపోనాడంటూ ఎవ్వడూ ఉండడు. ఖచ్చితంగా ఓడిపోతారు అందరు, ఏదో ఒక స్థాయిలో ఓడిపోతారు, ప్రాబ్లీ రిపీటెడ్గా ఓడిపోతాం. కానీ నిజమైన సక్సెస్ ఈజ్ వెన్ యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్. ఆ ఓడిపోయిన ప్రతిసారి, ఫెయిల్ అయిన ప్రతిసారి యూ పిక్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు సక్సీడ్ ఈజ్ రియల్ సక్సెస్. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, ఇంగ్లీష్లో అంటాను, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఇన్ ఫెయిలింగ్, ఫెయిల్యూర్ ఈజ్ వెన్ యూ ఫెయిల్ టు పిక్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ యూ ఫాల్ డౌన్. తెలిసి మనం ఫెయిల్ అయినామని తెలిసి మళ్ళీ ఎదగడం కోసం ఎఫర్ట్ పెట్టకపోవడమే నిజమైన ఫెయిల్యూర్. సో పిల్లలకి మనం నేర్పించాల్సింది. ఆ రోజు మా అమ్మ నాన్న నాకు ఆ మాట నేర్పించకపోతే నేను జీవితంలో ఫెయిల్యూర్స్ని ఎలా ఎదుర్కొంటానో నాకు తెలియదు. ఎందుకంటే ఐఏఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మాకు 4 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో నాకు IRPS ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా 626 ర్యాంక్ వచ్చింది. సరే, ఒక సివిల్ సర్వెంట్ అయ్యానని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సెకండ్ అటెంప్ట్ వచ్చేసి నాకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి రాశాను, ఐఏఎస్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళి ఐఏఎస్ అవ్వలేదు, సో ఫెయిల్ అయ్యాను. సో మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. మా అమ్మ నాన్న నాకు ఇంటర్మీడియట్లో జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయి, పర్లేదు, కానీ వచ్చిన ప్రతిసారి ఎదుగు అనే మాట చెప్పకపోయింటే నేను ఐఏఎస్ కాకుండా అక్కడే ఆగిపోయేటోని. ఈరోజు నేను ఎదిగాను, ఐఏఎస్ అయ్యానంటే వాళ్ళు నాకు నేర్పించిన ఆ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఒకటి. సో నేను మీకు చెప్పదలుచుకుంటు కూడా అదే. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనమందరం ముఖ్యంగా ఈ జనరేషన్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది, వాట్ ఈజ్ రియల్ సక్సెస్, సక్సెస్ అంటే ఏంటి. ఇప్పుడు మనమందరం ఎందుకు మన పిల్లల్ని ఇంత మంచి స్కూల్లో వేయాలనుకుంటాం, ఎందుకు దీని తర్వాత ఇంకెక్కడికి పంపించాలనుకుంటాం? ఒకటే సింపుల్ రీజన్, బాగా చదవాలి, బాగా టాలెంట్ ఉండాలి,
ఏదైనా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎక్కువ మాట్లాడుకుని అదే మాట, లైఫ్లో సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలని. మన పిల్లలకి ఏం నేర్పిస్తామంటే సక్సెస్ అవ్వడం అంటే మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవడం సక్సెస్ అని నేర్పిస్తాం. మనకు నేర్పించింది అదే, మనం నెక్స్ట్ జనరేషన్కి నేర్పించేది కూడా అదే. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, తప్పేం కాదు. బాగా చదువుకోవాలి, లేదంటే బిజినెస్లోకి వెళ్ళాలి, లేదంటే ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళాలి, సంపాదించుకోగలగాలి, ఫినాన్షియల్గా ఇండిపెండెన్స్ ఉండాలి. కానీ ఆలోచించి చూస్తే డబ్బులు ఒకటే సక్సెస్ఫుల్లా, లేదా ఆస్తులు సక్సెస్ఫుల్లా, మంచి కార్లు కొనడం సక్సెస్ఫుల్లా, లేదంటే పొజిషన్ సక్సెస్ఫుల్లా? ఇవన్నీ ఉన్న వాళ్ళంతా సక్సెస్ఫుల్గా ఉన్నారా? నో. ఇవన్నీ ఉంటాయి, కానీ మనం సక్సెస్ఫుల్గా ఉంటామనే దానికి గ్యారంటీ లేదు. సో నాకు తెలిసి, నాకు అర్థమైన సక్సెస్ఫుల్ ఏంటంటే బీయింగ్ హ్యాపీ ఈజ్ ద బెస్ట్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్. మన పిల్లలకి మీరు బాగా చదువుకోండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి అని చెప్పడంతో పాటు సంతోషంగా ఉండు, నవ్వుతూ ఉండు, 10 మందితో మంచి పంచుకో, ఏదైనా నీకు తెలిసినంత మంచి చెయ్యి. ఈ లెసన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే రాను రాను ఇది చాలా తగ్గిపోతూ ఉంది. బాగా డబ్బులు ఉంటున్నాయి కానీ సంతోషంగా ఉంటారు. పెద్ద ఇంట్లో ఉంటాం, గొడవ పడుతూ ఉంటాం. ఇవన్నీ మన ఇంట్లో జరిగేవి. మనం ఎప్పుడు ఆలోచించాం, వెనక్కి తిరిగి చూసుకొని. పిల్లలు కూడా అదే రొటీన్ ఫార్ములా చెప్తాం. నేను ఇప్పటికీ నా పిల్లలకి నమ్మేది, నేను చెప్పేది అదొకటే, చదువుకోండి, మీ టాలెంట్ మీరు చూపించుకోండి, బట్ అట్ ద సేమ్ టైం స్టే హ్యాపీ. రేపొద్దున ఎప్పుడో 25 ఏళ్ళ తర్వాత సక్సెస్ అయితేనే హ్యాపీగా ఉండాలని రూల్ ఏం లేదు. ఈరోజు హ్యాపీగా ఉండాలి, రేపు హ్యాపీగా ఉండాలి. దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బికాస్ మీరే సొసైటీ చూస్తున్నారు. ఇప్పుడు అనుకుంటూ ఉంటాం 10 సంవత్సరాల తర్వాత ముందు, ఒక 20 సంవత్సరాల ముందు అమ్మ నాన్న టైంలో జీవితం బాగుండేది, ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నామనేసి, దానికి తోడు జబ్బులు వస్తున్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన ఇంపార్టెంట్ లెసన్ ఇదే. బీయింగ్ హ్యాపీ ఈజ్ ద బెస్ట్ సక్సెస్ మంత్ర ఇన్ లైఫ్. You can be having any other of success, but if you are not happy, that success is not meaningful. కుదిరినంత వరకు they should be happy and make other people happy. So that's the only thing I want to tell you. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి నా జీవితం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏదన్నా ఉందంటే, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ వేర్ బిగిన్ ఫ్రమ్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎవరికి పుట్టాము, ఎలాంటి కండిషన్లో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు. మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాము, ఏ డైరెక్షన్లో మనం జీవితం కోసం వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ నేను ఇందాక చెప్పినట్టే, నేను నేర్చుకున్న జీవితంలో మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన అతిపెద్ద ఆస్తి ఎడ్యుకేషన్ అండ్ డిసిప్లిన్. దీని తర్వాత ఏదైనా, ఈ రెండు లేనప్పుడు, ఈ రెండు ఇవ్వలేనప్పుడు వేరే ఏమి ఇచ్చినా కూడా నాకు తెలిసి పెద్దగా నిలవవు. అండ్ లాస్ట్ చెప్పినట్టు, నేను ఇప్పుడు లాస్ట్గా ప్రతి స్కూల్లో చెప్పేది, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని మాట్లాడుతుంటాం. నా దృష్టిలో డాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మంచి డాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్. ఇంజనీర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మంచి ఇంజనీర్ అవ్వడం ఇంపార్టెంట్. ఐఏఎస్ అధికారి అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మంచి అధికారి అవ్వడం ఇంపార్టెంట్. బిజినెస్ మ్యాన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వడం ఇంపార్టెంట్. ఇదంతా మన నెక్స్ట్ జనరేషన్కి ఎవరు చెప్పగలమంటే స్కూల్ టీచర్స్ అండ్ పేరెంట్స్. టీచర్స్ మీదనే మొత్తం బర్డెన్ వేయలేము, అలా అని పేరెంట్స్కి మొత్తం వదిలేయలేము. వీ హ్యావ్ ఈక్వల్ రోల్ ఇన్ మేకింగ్ దిస్ సొసైటీ బెటర్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనమంతా కష్టపడేది ఒకటే, మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉండాలి. నాకు తెలిసిన మంచి ఫ్యూచర్ ఈస్ giving them a happy and successful life. And thank you again for giving me this opportunity, particularly to Jhansi garu and Chiranjeevi garu for inviting me this. And actually నేను వాళ్ళకి చెప్పాను 2 days తర్వాత అక్కడ ఆనరబుల్ సీఎం ప్రోగ్రామ్ ఉంది, బట్ ఐ థాట్ స్కూల్ డే ఇస్ స్కూల్ డే. నన్ను ఇన్స్పైర్ చేసినది స్కూల్ డే. సో ఐ థాట్ ఇట్స్ మై డ్యూటీ టు కమ్ బ్యాక్ అండ్ బీ పార్ట్ ఆఫ్ యువర్ స్కూల్ డే. కంగ్రాచులేషన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. That's an inspiring and insightful speech.